నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు, ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామంలో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 15వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుడు అద్భుతమైన మాటను బయలుపరుస్తూ ఉన్నారు. ఎగ్జడస్ చాప్టర్ 15 వర్స్ 19-20. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. 20 వచనం కూడా చదువుతున్నాను, మీరు ధ్యానం చేయండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేతపట్టుకునేను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తు పాడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ యొక్క దినము ప్రత్యేకమైన వాగ్దానము దేవుడు మీ కుటుంబానికి ప్రభు దయచేస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 19-20 వచనములు మనం చూస్తూ ఉన్నప్పుడు 19వ వచనంలో ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఈ దినము ఉన్నతమైన వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, దేవాతి దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమించి, ఎస్పెషల్లీ నిన్ను ప్రేమించి నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మరి తరమబడుతున్నటువంటి నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఎట్లంటే, మనం చదువుకున్నటువంటి చరిత్ర ఏంటంటే, ఫరో అనేటువంటి మనుషుడు ఐగుప్తు దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. చాలా మూర్ఖంగా, చాలా కఠినముగా ఉండేటువంటి వ్యక్తి. ఆ మనుషుడు మరి దేవుని బిడ్డలను దాసులుగా, బానిసలుగా చేసుకున్నాడు. మరి బానిసలుగా ఉండి వారికి విడుదల కలగజేయకుండా వారి చేత వెట్టి చాకరీ చేయిస్తూ ఉండేవాడు. అయితే దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులు దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు.
వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ మోషేని నిలబెట్టి మోషే నాయకత్వంలో వారందరూ కూడా ఐగుప్తు నుండి ఫరోని ఎదిరించి అద్భుతముగా ఐగుప్తు నుండి వారు ప్రయాణం చేసుకుంటూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఫరో మనసు మారిపోయింది. రాజుగారు మనసు మారి, అరే వీరందరినీ మనం వదిలేసాం, వీరందరూ ఉన్నప్పుడు మనకు ఎన్నో ఈ యొక్క పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు, అన్ని పనులు చేసేవారు. ఇప్పుడు మనకి పని చేసేవాళ్ళు లేరు, లేదు వాళ్ళని విడుదల చేయకూడదు, వారిని పట్టుకుని మళ్ళీ వెనక్కి లాక్కొద్దామని చెప్పేసి రాజుగారు, ఆయన రాజుని ఏమంటారంటే ఫరో అంటారు. ఫరో రథములు, రౌతులు అంటే క్యాబినెట్ మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే మనం దండేసి ఇశ్రాయేలీలను మళ్ళీ వెనక్కి తెచ్చేద్దాం, వారిని వెళ్ళనివ్వద్దని చెప్పి వారందరూ కూడా వెనకాల తరుముకుంటూ వస్తున్నారు. వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు ఫరో అంటే రాజు సైన్యం అంతా దగ్గరికి వచ్చింది. వెంటనే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు. 2 పాయలు చేస్తే అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా సముద్రం మధ్యను ఆరిన నేలగా అయిపోతే దాని మీద నడుచుకుంటూ సముద్రం దాటారు. నేను కూడా సముద్రాన్ని చూచాను కనుక చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు సముద్రం దాటటువంటి అవతల గొట్టు ఉంటుందా, ఒడ్డు ఉంటుందా అని అనుకోవచ్చు. ఇది చిన్న సముద్రం అనమాట, అంటే ఒక నదిలాగా కనబడుతూ ఉంది. అది అక్కడ సూయజ్ కెనాల్ నుంచి అటు కొంచెం పైకి వెళ్తుంది అనమాట. అది అక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఎంతో ఒక వెడల్పోది కనబడుతూ ఉంది. వెంటనే ఆ సముద్రం 2 పాయలు అయింది. ఇశ్రాయేలీలు అది దిగి అవతల గొట్టెక్కారు. వెంటనే రాజు అయినటువంటి ఫరో సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు ఎలా నడిచెళ్ళారో ఆ దారిలోనే వీరు కూడా ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలు సముద్రము అవతల అంటే ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి అందరూ గొట్టెక్కిన తర్వాత వారికి ఉన్నటువంటి యానిమల్స్ అంటే గాడిదలు, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు అన్నీ కూడా, పశువులన్నీ కూడా మొత్తం అన్నీ కూడా సముద్రం దాటిన తర్వాత సముద్రంలో ఆరిన నేల మీద ఆ యొక్క ఫరో రథములు, రౌతులు అన్నీ కూడా అందులో దిగినప్పుడు వెంటనే ఇశ్రాయేలీలు గొట్టెక్కిన తర్వాత సముద్రము 2 పాయలుగా ఉన్నది, సముద్రము అంతా కూడా ఒకటిగా కలిసిపోయింది. అందులో వారు చనిపోయారు. ఇప్పుడు రీసెంట్గా కూడా చాలామంది పరిశోధన చేస్తున్న వారు చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యాధారాలతో మనకి ఇప్పుడు గూగుల్లో కూడా చూడగలం. ఆనాడు ఆ ఫరో రథాలు, ఆ చక్రాలు కూడా ఈ రోజుకి అది కనపడుతూ ఉన్నాయి. కొన్ని తీశారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ఆ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే కొన్ని విషయాల్లో వారు డిగ్రేడ్ అవుతున్నామని చెప్పేసి దాని గురించి ఇంకా పరిశోధనలు ఆపేయమని చెప్పారు, ఆపేశారు. ఈరోజు అద్భుతమైన మాట ఏంటంటే, పెద్ద వాక్యం ఏంటంటే, నీ జీవితానికి దేవుడిచ్చే మాట ఏంటంటే, నిన్ను ఏది పట్టి పీడిస్తూ వదిలి మరలా నీ దగ్గరికి వస్తూ, అంటే అది ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వచ్చు, ఆర్థిక విధానము అంటే ధనము లేకపోవటం, లేకపోతే జీతం సరిపోకపోవటం, లేకపోతే రోగం వచ్చి తగ్గి మళ్ళీ రోగం వస్తున్నట్టు కానీ ఏమైపోతామో, లేకపోతే ఇంట్లో శాంతి లేదు, నెమ్మది లేదు, నేను ఎన్నో సమయం ఇలా తరమబడుతున్నాను, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నానంటే మళ్ళీ ఏదో వచ్చి సాతానుడు నన్ను వెనక్కి, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని వెనక్కి లాగేయటానికి ప్రయత్నిస్తున్నాడని భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఫరో రథములు, రౌతులను అన్నిటినీ దేవుడు సముద్రములో ముంచి ఆయన బిడ్డవైన నిన్ను, నీ కుటుంబాన్ని ఒడ్డు మీదకి చేర్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అర్థమవుతుంది మీ అందరికీ. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 19వ వచనంలో, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించాను, అలా ముంచేశాడు. అయితే ఇశ్రాయేలీలు సముద్ర మధ్యన ఆరిన నేల మీద నడిచిరి. ఈరోజు దేవుని మహాకృప ఏంటంటే, ఎంత పెద్ద కష్టం వచ్చినా, సముద్రం అడ్డొచ్చినా దేవుడు నీకు అందులో ఒక దారి కలగజేసి ఆరిన నేల మీద నడిచినట్టుగా నడిచి బయటకు వస్తావు అనమాట. ఎంత పెద్ద శోధనతో కృంగిపోతున్నావో, నాకు నెమ్మది లేదు దేవా నాతో మాట్లాడి ఈరోజు నన్ను అడుగుతున్నావు కదా, నీకు ఆరిన నేలను దేవుడు చూపిస్తున్నాడు. నిన్ను ఏ శక్తులు, ఏ చేతబడి శక్తులు, ఏ దైవపు శక్తులు తరుముతున్నాయని భయపడుతున్నావో,
దేవుడు దానిని సముద్రంలో ముంచేస్తాడనమాట. దుష్ట ప్రభావాన్ని ఆయన జలములలో ముంచేస్తాడనమాట. ప్రియులరా, అద్భుతమైన మాట కదా. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇంకెంతకాలం ఇలా తరంబడాలి? ఓ పక్కన బ్యాంకు వాళ్ళు, ఓ పక్కన వారు, ఓ పక్కన బంధువులు, ఓ పక్కన స్నేహితులు, రక్త సంబంధులు అందరూ ఇన్ని రకాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నారని ఏడుస్తున్నావు కదా. దేవుడు వారందరినీ కూడా నీకు దూరం చేసి నీకు ఆరిన నేల మీద నడిచినట్టుగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించిపోతా ఉన్నాడు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమెన్. వందనాలండి. వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నానండి. ఇల్లు కట్టాను, అప్పులు తీరిపోవాలని ప్రార్థనకు వచ్చానండి. అలాగే చాలా అప్పులు మట్టుకు తీరిపోయానండి. అలాగే ఇక్కడికి వచ్చాక మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. పెళ్ళి అయింది. అలాగే అయ్యగారు నన్ను నీళ్ళు వేసుకోవాలని ప్రార్థన చేసిండి అయ్యగారు అని అడిగానండి. అయ్యగారు ప్రార్థన చేశారు, నీళ్ళు వేసుకుందండి మా అమ్మాయి. నాకు 2 అమ్మాయిలు. అయ్యగారు నాకు మనవడ పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అడిగాను. అయ్యగారు అన్నారు, అమ్మ నువ్వేం భయపడకు, నువ్వు మగవాడిని ఎత్తుకొస్తావు అమ్మ, నువ్వు తీసుకుని మళ్ళీ ప్రార్థనకు వస్తావు అన్నారండి. అలాగే మా పిల్లకి మగపిల్లడు పుడితే సాక్ష్యం చెప్పుకుంటాను తీసుకొచ్చి అనుకున్నానండి. ఇదిగోండి నాకు అలాగే దేవుడు అయ్యగారు చెప్పినట్టుగానే మగపిల్లడు పుట్టాడండి మా అమ్మాయికి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమె. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు అనూష. బాపట్ల జిల్లా యాజల్ నుంచి వచ్చాము. నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే, నేను 3 నెలల క్రితం అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఇలా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. అయ్యగారండి ఇలా ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినాయి, మెయిన్స్ ఎగ్జామ్ ఒక్కటే ఉంది అని అంటే అయ్యగారికి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాము. అయ్యగారు ఈసారి వచ్చేసరికి నువ్వు టోపీ పెట్టుకొని వస్తావని చెప్పేసి అన్నారు. అయ్యగారు అన్న విధంగా కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంది. దేవుడు నాకు ఇచ్చిన వరం, అయ్యగారు చెప్పినట్టుగా నేను క్యాప్ పెట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు మాధవి. నంద్యాల నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 2 కుమార్తెలు పుట్టారు. తరువాత మళ్ళీ కుమారుడు కావాలని నంద్యాల తైలాభిషేకానికి వారు దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత తను గర్భవతి అయింది. అలానే స్కానింగ్ తీయించుకుంటే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి వారి ఇంటి దగ్గర ఉన్న నర్సు, నీకు మళ్ళీ కుమార్తె పుట్టే అవకాశం ఉంది, స్కానింగ్ చూస్తే అలానే అనిపిస్తుందని నర్స్ చెప్పారు. కానీ దైవజనులు అయితే నీకు కుమారుడు పుడతాడని
ప్రార్థన చేశారు. అలానే తను నెలలు నిండిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 2 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం ద్వారా దేవుడు తనకి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు దానమ్మ. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు మేస్త్రి పని చేస్తూ ఉంటారు. అలానే వీరి దగ్గర పని చేయడానికి వీరి బావ కొడుకుని వీరి దగ్గరికి తీసుకురావడం జరిగింది. వీరు అక్కడ పని చేస్తూ ఉండగా అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఆ అబ్బాయి 2 అంతస్తుల మీద నుంచి కిందకి పడిపోయాడు. కిందకి పడిపోయినప్పుడు తను తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి తన దగ్గర ఎప్పుడు ఆ ప్రార్థనను ఉంచుకుంటారు వారు. ఆ అబ్బాయి పడిపోయినప్పుడు చేతికి, కాలికి చాలా పెద్ద గాయాలు అవిని, అయినా కూడా తను ఆ ప్రార్థనలోనే వేసి వారు ప్రార్థన చేసి ఫస్ట్ ప్రార్థన చేసి తర్వాత తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తను అప్పుడే అనుకుంది, ఆ ప్రార్థనను రాసేటప్పుడే తనకి ప్రాణాపాయం లేకుండా క్షేమంగా ఉంటే గనక సాక్ష్యం చెప్పుకుంటామని ఆ నూనె రాసి ప్రార్థన చేసి వారు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆ బిడ్డకి ప్రాణాపాయ స్థితిని తప్పించాడు అని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది వరంగల్, కాజుపేట మండలం, రాంపూరు గ్రామము. నా పేరు రేణుక. నేను ప్రతిరోజు నిరీక్షణ టీవీలో అయ్యగారి వాగ్దానం రిసీవ్ చేసుకునేదాన్ని. అయితే నా భర్త చాలా విపరీతమైన త్రాగుడుతో నన్ను చాలా హింస పెట్టేవాడు. ఒకరోజు నేను అసలు ఎందుకు ఈ జీవితం, అసలు నేను చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నా. దేవా, ఇదొక్క నైటే ప్రభా నేను బ్రతికేది, రేపటి దినంలో నేను మరణించుతాను ప్రభా, నా బిడ్డలు ఏమైపోతారో అని రాత్రంతా ఏడ్చాను. ఆ సమయంలోనే నేను టీవీ ఆన్ చేసి నిరీక్షణ ఛానల్ పెట్టాను. అప్పుడు అయ్యగారు వాగ్దానం వస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు నా కుమార్తె, నీకు తోడున్నాయి కదా, నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డలు ఏమైపోతారు, నీ బిడ్డలు నాదలైపోతారు కదా అని దైవజనులోని నాతో మాట్లాడిన దేవుడు. నిజంగా నేను అనుకున్నాను అయ్యగారు నాతోనే మాట్లాడుతున్నప్పుడు నా బాడీ మొత్తం ఒకలాంటి ఒక స్పర్శతో నన్ను తాకింది. దేవుడి కృప చూపాడు. నిజంగా నేను ఈరోజు ఈ బ్రతికున్నానంటే, ఈ సాక్షిగా నిలబడ్డానంటే అది కేవలం ఇస్సాకయ్య ప్రార్థన ద్వారా, ఇస్సాకయ్య టీవీలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట ద్వారా నేను నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. గద్వాల తాలూకు మాది మల్లకల్ మండలం, విట్లాపురం గ్రామము. మా కుమార్తె సరోజమ్మకు, ఆమెకు 2 సంవత్సరాల నుంచి జ్వరము తీవ్రంగా వస్తున్నది. మేము ఎంతో హాస్పిటల్ చూపించినా కూడా ఆమెకు జ్వరం తగ్గలేదు. మేము ఇక్కడ ఇసాకయ్య దగ్గరికి వస్తే ఆమెకు జ్వరం ఉండదు, ఏముండదు అని మేము ఎంతగానో చెప్పాము. చెప్పిన తర్వాత ఆ పాప ఎంతో, నాకు వెన్నెముకకు కూడా నాకు గుజ్జు తీసి పరీక్ష చేసినారు కదా, నేను ఎట్ట కూర్చుంటా పెద్దమ్మా అని అంటే కూడా, ఏం కాదమ్మా, నీకు సార్ దగ్గరకు వస్తే నీకు మంచిగా జ్వరం తగ్గుతుంది, నీకు బాగుంటుంది. ఆమెను ఇక్కడ తీసుకొచ్చినాక 7 వారాలకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. మంచిగా ఆమె రక్తం కూడా పెరిగింది, ఆమెలో కణాలు పెరిగినాయి. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని కూడా నీవు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అందరికీ వందనాలు. నా పేరు స్రవంతి, నా భర్త పేరు ఆషర్. మాకు పెళ్ళైన 2 సంవత్సరాల వరకు పిల్లలు అవ్వలేదు. ఇద్దరం చూయించుకున్నా కూడా ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అయినా కూడా మాకు 2 సంవత్సరాల వరకు పిల్లలు అవ్వలేదు. అయితే మేము నాకు నా బంధువుల ద్వారా తెలిసింది, ఇలా ఇసాకయ్య గారి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే పిల్లలు అవుతారని. యూట్యూబ్లో కూడా వస్తుంది, ఒకసారి చూడమని చెప్పారు. నేను అప్పటి నుంచి ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళాలి అని ఇక్కడ ప్రార్థనకు వచ్చాను. అలా 7 వారాలు వెళ్ళాలి అని చెప్పారు, కానీ నేను 9 వారాలు వచ్చాను. వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేసుకుంటే కన్సీవ్ అయ్యాను. కుమారుడు పుట్టాడు నాకు. బాబుకి ఇప్పుడు 4 నెలలు. ఇది ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన, ఆయన ఆశీర్వాదం వల్లనే ఇది జరిగిందని నేను నమ్ముతున్నాను. సమస్త ఘనత దేవునికి కలుగునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు శివకుమార్, మహాలక్ష్మి. వీరు నన్నూరు, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 3 సంవత్సరాలైంది. అయినా గర్భఫలం పొందుకోలేదని వారు చాలా హాస్పిటల్స్ తిరిగారు. డాక్టర్స్ చూపించుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు వీరు యూట్యూబ్లో ప్రార్థనా శక్తి వీడియో చూసి ఇక్కడ నంద్యాలలో తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. ఇక్కడ వారు తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి తనకు గర్భఫలాన్ని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఇప్పుడు తాను 5వ నెల గర్భిణీగా ఉన్నానని సాక్ష్యం చెప్తున్నారు.
ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.